ఫ్రెండ్స్ మా గోపిగాడు దానం చేస్తున్నాడు. వాడు ఏందో దానం చేస్తున్నాడు. వాడికి ఆడికి ఎక్కువైనట్టే, లేదా వాడు చేయడు. ఉమ్మెత్తి పోవా ఏంటి ఫ్రెండ్స్? తెల్ల జిల్లాడు. మనం తెల్ల జిల్లాల కోసం వస్తున్నాం. తెల్ల జిల్లాడు అనమాట. ఇది కూడా ఒక పత్రికలో ఒక రకమైంది. ఇది కూడా తీసుకోవాలి మనం. చూడండి ఇక్కడ కాయ ఉంది, తెల్ల జిల్లాడు కాయ. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం వినాయక చవితి కాబట్టి పత్రిక కోసం వచ్చాము. మా ఫ్రెండ్స్ ఆల్రెడీ వచ్చేసారు, నేను లేట్గా వచ్చాను అనమాట. ఇలా చెప్పకుండా వచ్చారు మార్నింగ్ పూట. సో చూడండి, కిషోర్ ఆల్రెడీ ఆకు వస్తున్నాడు, మామిడాకు. కొంతమంది ముందుకెళ్ళిపోయారు అనమాట. అక్కడ వంశీ వెయిట్ చేస్తున్నాడు. ఫ్రెండ్స్ ఇక్కడ నా బండి అయితే పక్కన పెట్టేసాను ఆల్రెడీ. మా ఫ్రెండ్ బండి మీద వెళ్తున్నాడా? అరే నీ బ్యాగ్ నిండింది కాబట్టి రేగ్గా రేగ్గా గోల్ చేస్తున్నాం. మమ్మల్ని కోసుకునిరా, లట వచ్చావు. బ్యాగ్ ఓపెన్ చేసి సరే, బ్యాగ్ ఓపెన్ చేయి. ఏదిరా అదేం పువ్వు? ఏదో ఒకటి దొరికింది, కోసారా నువ్వు? వరవబాకురా. వీడియో ఆడదాం. ఆడ కిషోర్ ఆడ ఆల్రెడీ వస్తా ఉసిరి చెట్టు వస్తున్నాడు, ఉసిరాకు. కిషోర్ అదేం ఆకురా? ఉసిరాక. మళ్ళీ మీ బాబు పోయడానికి స్టూడెంట్ వీడియో ఏముందా నేను వచ్చేది. ఎనిమిది అయింది, మరి ఇంకా ఆడికి తెంకపోతాడు. కార్లో కనిపించింది, చూసుకొని పోగా. ఫ్రెండ్స్ అది కనపడే కొండ మా మోటార్ కొండ అనమాట. చిన్నప్పుడు ఆ కొండకు తగిలే వాళ్ళం కల్లెక్కాయలను ఒక రేగ్గాయల కోసం. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇంట్రెస్ట్ లేదు, వెళ్ళట్లేదు. కొండ కింద ఉండే మా చెట్టు వాక్కాయలు కూడా ఉండేవి. జానకాయలు అండి ఫ్రెండ్స్. మా వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అదంతా బురద అంతా ఉంది. ఇదంతా రోడ్డు అంతా చండాలంగా ఉంది. అంటే వాన ఎక్కువ పడడం వల్ల అది మట్టి రోడ్డు కాబట్టి పాడైపోయింది బాగా. ఈ ఆకులు మొత్తం తీసుకురావాలి మనం. అందుకే ఫోటో తీసుకొచ్చావు. ఏం కావాలో వారిని నిన్న అందుకు కదా మరోడు ఉంది. ఊరకన్నారా అంగనా కొడగా. ఇక్కడ పని అయిపోయింది గాయస్. ఇక్కడ ఉన్న కొన్ని ఆకులు మొత్తం కోసేసాము, వెళ్తున్నాము. ఇంకా నా చేతులు చూడండి ఎన్ని ఉన్నాయి. అన్నీ నాకే ఇచ్చారనమాట. సంచి తెచ్చుకోవాలి, బయట ఉంది, మండిలో పెడదాం. ఈ అంకుల్ గారు ఏదో కోసారు ఆకు. నాకు వచ్చింది ఉత్తరాయణ అంట. అది కూడా ఆడ ఒక ఉమ్మెత్తు పువ్వు కనపడింది ఫ్రెండ్స్, చెట్టు. అందరూ పరిగెడుతున్నారు దానికి. ఆ ముందు గోపిగాడు వెళ్తాడు దానికోసం. వాడు తెచ్చుకుంటాడు ఫస్ట్. అదిగోండి వాడే పోతాడు ఫస్ట్. ఆటోరే గోపిగా నువ్వు నాకు ఆకలేదంటే నీ బ్యాగ్ మాత్రం నేను చింపుతా. ముందే చెప్తున్నా. ఆడ ఆకు చెప్పింది నేను కాబట్టి నువ్వు నాకు ఇవ్వకపోతే నీ బ్యాగ్ మొత్తం చింపేస్తా. మర్యాద కూడా నా ఆకు నాకు ఇవ్వు. దాంట్లో పువ్వు కూడా రావాలి నాకు. మొత్తం నాకు ఇచ్చే అప్పుడు. నాకు ఇది కావాలి. ఆకు ఎక్కువ ఉంది. ఉమ్మెత్తు చెట్టు ఫ్రెండ్స్. ఇది పువ్వు వచ్చింది అనమాట. హాయ్ చెప్పు. వాడు ఫస్ట్ మా గోపిగాడు వాడు ఒక్కడ తెచ్చుకొని ఫస్ట్ బ్యాగ్లో పెట్టుకుంటాడు. వాడు ఒక్కడ తీసుకొని ఒక్కడ బ్యాగ్లో పెట్టుకుంటాడు. వాడు నాకు ఇవ్వకపోతే అది నేను దుబ్బేస్తా. వెళ్ళి తీసురా. నేను కలిగిన పో. నువ్వు కోసుకొస్తే అప్పుడు దాకా రాక పెట్టుకుంటారు నేను. సరే పో. నువ్వు వెళ్ళి తీసురా.
అరే అది మామిడి వెళ్ళండి నాది ఉంటారు చిన్నప్పుడు దగ్గర పిచ్చి మంది ఆడేవాళ్ళం మన పెడతా చూడు చూడండి మన గోపిగాడు పిచ్చి పిచ్చి మొక్కలను గీకుతున్నాడు అన్నమాట వీడు. ఇడు ఏం ఆకో తెలియకుండా ఒక మొక్క ఈడో గోపిగాడు. సార్ అదేం చెట్టు సార్? సార్ గోపి సార్ అదేం చెట్టు సార్? ఉత్తరేనా? ఉత్తరేని. ఒరే ఒరే పిచ్చి మొక్కలని పోయి మాకురా. అరే జిల్లెట్ చేసి వచ్చావా? గాయస్ మేము చిన్నప్పుడు ఇట్లానే వచ్చేవాళ్ళం అందరం ఫ్రెండ్స్ అందరం కలిసి పత్రిక వచ్చేవాళ్ళము. ఇప్పుడు సేమ్ అట్లానే కంటిన్యూ చేస్తున్నాం అందరం కలిసి. ఇప్పుడు జనరల్ అందరూ ఏంటంటే పత్రిక కొనుక్కుంటున్నారు, మేము అలా కాదనమాట. పొద్దున్న కలిసి అందరం ఫ్రెండ్స్ అందరం కలిసి ఇలా పత్రిక వచ్చేస్తాం. చూడండి ఫ్రెండ్స్, వీడు ఇంకా ఏదో ఆకు కాసు వెతుకుతున్నాడు, వీడికి ఇంకా ఆకు దొరకలేదు. సార్ మీకు ఏం ఆకు కావాలి సార్? వీడు క్రాక్స్ కొన్నాడని అందరూ చూపిస్తున్నాడు వీడు. పక్కవరా పక్కవో బాబు కిషోర్ గారు, ఇదేం ఆకు? ఏం ఆకు? జమ్మి. జమ్మి చెట్టు ఇది. తల ఆక కొయ్యరా సామె. అరే గోపి వాడిని ఎత్తుకోరా. కర్రేసి ఉంచురా. అరే కొయ్యరా, ఎక్కువ కొయ్యరా గోపి. వీళ్ళు కనిపెట్టారు కొత్త మొత్తానికి ఏదో ఆకు వస్తున్నారు. ఏం ఆకు కిషోర్? ఉత్తరేణి. ఉత్తరేణి ఆకు అంట ఫ్రెండ్స్, ఉత్తరేణి ఆకు వస్తున్నారు. ఉత్తరేణియా గాయస్? ఇది ఉత్తరేణి ఆకంట. ఇది శ్రీకృష్ణుడికి చాలా ఇష్టమైన ఆకంట. మరి వినాయకుడు ఎందుకు పెడతా నాకైతే తెలీదు, వాడు చెప్పాడు. అరే కొంచెం అమ్మా జీవితం ముందు ఉంటాడు అది రంగనా కొడుకు. ఇక్కడ చూడండి అంత వాటర్. గోపి రేగాకు చాలా జాగ్రత్తగా వస్తున్నాడు. తెంపురాడు మధ్యలో ఒకసారి తీసుకుని. రేగా కింద సేపు పోసావు నువ్వు. ఇది రేగాకు ఫ్రెండ్స్, ఇది దర్బాకు. కనపట్లేదు గోపి నీది. చూడండి ఫ్రెండ్స్, మేమైతే బ్యాగ్ బస్తా తెచ్చేసాం, మొత్తం పెద్ద బస్తా తెచ్చాం. పట్టుకో, పైకి లేపు, పైకి లేపు. రేగా కోసం ముళ్ళు ఉన్నాయి, బాగా గుచ్చుకుంటున్నాయి, అందుకే ఇట్లా వేసేస్తున్నాను పట్టుకోకుండా. కింద ఒక బ్యాగ్ పెట్టారు మళ్ళీ. మనంతా మామిడి ఆకు అన్నీ ఉన్నాయి. ఫ్రెండ్స్ అరిటాకులకు వచ్చాం. ఇక్కడ అరిటాకులు ఉన్నాయి. ఫస్ట్ గోపిగాడు వాడు కోసుకుంటాడు, ఫస్ట్ వాడికి కావాల్సినవి. కోస్తున్నావు గోపి? చూడండి మొత్తం అరిటాకులేడా. మావాడు పార్సల్ చేస్తాడండి ఎవరికైనా కావాలంటే. కిషోర్ పెద్ద పెద్ద ఆకులు కోస్తున్నాడు, అరిటాకులు.
మంచి ఆకులు కోస్తున్నారు. గోపి ఏం ఆకు కోసావు నువ్వు? బాగా ఎక్కువ కోసినట్టున్నావు. దర్బార్ దర్బా ఆకు ఇది. వంశీ పక్కన వీడియో తీసుకుంటున్నాం. ఇలా రేగాకు కోస్తున్నారు, రేగ చెట్టు. ఫ్రెండ్స్ ఇది మార్కెట్, కూరగాయల మార్కెట్ ఇది మాటూరుది. ఇక్కడ అన్ని కూరగాయలు అమ్ముతారు. ఫుల్ రష్ ఉంటుంది మధ్యాహ్నం కల్లా. రైతులందరూ ఇక్కడి నుంచి కూరగాయలు అమ్మేసి ఇక్కడ నుంచి అన్ని సిటీకి ఎక్స్పోర్ట్ చేస్తారనమాట. ఏమాకు? నేరేడాగా? ఇదేనా చెట్టు? సార్ గోపి సార్ కొంచెం కోయండి సార్. ఈ పాటికి ఎక్కేవాడు అయితే. ఫ్రెండ్స్ నేరేడు చెట్టు బాగుంటుంది. అల్లి ఆకు పోస్తాను, నేరేడాకు. ఇక్కడ ఆకు అంతా కోసేసాం ఫ్రెండ్స్. మొత్తానికి పత్రిక అంతా తీసేసుకున్నాము. ఇంకెక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతున్నాము. అక్కడ గోపి వాళ్ళ ఇంటికి వెళ్ళేసి మనం ఆకు డివైడ్ చేసుకుంటాం అన్నమాట. ఎవరికి వస్తుంది వాళ్ళది. అందరు నలుగురు ఆకు కోసాము. బస్తా అంతా ఆకే. ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళిపోయి ఆకు అంతా ముగ్గురు డివైడ్ చేసుకొని ఇంటికి తీసుకెళ్ళి అక్కడ నుంచి వినాయక బొమ్మ తీసుకెళ్తాము అనమాట. తీసుకెళ్ళి ఇంకా పూజ స్టార్ట్ చేయాలి. ఇప్పటికి లేట్ అయిపోయింది బాగా. ఫ్రెండ్స్ ఇది మండల ఆఫీస్, మాటూరు మండల ఆఫీస్. అది ఎంఆర్ఓ ఆఫీస్. ఇక్కడ రావి చెట్టు ఉండేదన్నమాట. సారీ నేరేడు చెట్టు అనమాట. నేరేడు ఆకు కోసం వచ్చేవాడికి ఈశ్వర్ పెద్ద మనిషిగా ముందుకెళ్తున్నాడు ఆకు కోయడానికి. చెట్టు ఎక్కరు అటు నుంచి చెట్టు ఎక్కచ్చురా. ఇదిగో ఇటు ఎక్కి రారా. అటు ఆడవెళ్తాం, ఇంకా ఇటు నుంచి వెళ్ళిపోదాం గోపి వాళ్ళ ఇంటికి. చెట్టు ఉంచు, మేము వస్తాం. లేకపోతే కిషోర్ ఇప్పుడు సాహసం చేస్తున్నాం చెట్టు ఎక్కడానికి. నేరేడు ఆకు వస్తున్నారు ఫ్రెండ్స్. కిషోర్ అయితే కింద పట్టుకుంటున్నాడు. మనోడు పైకి వెళ్ళిపోయాడు కింద ఆకు లేక. నవ్వాలనిపిస్తుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మొత్తానికి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చాం, గోపి వాళ్ళ ఇంటికి. సో ఇక్కడ నుంచి ఆకంతా కింద వేసేసాము. ఇక్కడ డివైడ్ చేసుకుంటున్నాము ఎవరిది వాళ్ళం. అందరూ కలిపి ఒక దాంట్లో వేసాం అనమాట. సో ఇక్కడ నుంచి ఆకంతా డివైడ్ చేసేసి ఎవరిది వాళ్ళు తీసుకొని ఇంక ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళిపోతాం అనమాట.